దేవుడు అన్ని కూడా తెలియపరుస్తూ ఉంటాడు. ఒకసారి ఒక ధనవంతుని కూతురు ఏం చేశాం, బిడ్డ ఏం చేసిందంట, బాగా 100 కోట్ల ఆస్తున్నటువంటి ఆస్తిపరుడు కుటుంబంలో జన్మించినటువంటి ఒక బిడ్డ, ఒక్కగానొక బిడ్డ అంట. తెలుస్తోత్రం. అడుగుతుందంట, నాన్న అన్ని నీకు ఇష్టం వచ్చినట్టు చేసినావు కానీ వివాహం మాత్రము నేను ఇష్టమైనట్టు చేసుకుంటాను. తెలుస్తోత్రం. అన్ని నువ్వు చదువులు కానీ, కాలేజ్ కానీ, బతకటం కానీ, ఎక్కడ ఉండాలో ఏం చేయాలో అన్నీ కూడా నువ్వే తీసుకున్నావు కదా, ఈ ఒక్కటి మాత్రం నాకు వదిలిపెట్టు, నేను ఎవరిని వివాహం చేసుకుంటాను వాడిని మాత్రమే ఇచ్చి పెళ్లి చేయను. తెలుస్తోత్రం. సరే బిడ్డ, చూస్తే మంచోని చూసుకో, ఎవరిని పడతాను చేసుకోకుండా నీకు ఇష్టమైనట్టుగా మంచోని చూసుకొని పెళ్లి చేసుకోమా. ఈ రోజులు మంచిగా లేవు, యవనస్తులు అందరూ కూడా చెడిపోతారు, మనకు ఆస్తి ఏం తక్కువ లేదు, నువ్వు ఒక్కదానివే అని చెప్పి అన్నప్పుడు సరే నాన్న అని చెప్పి అంటుంటే ఒక ఆయన రోజు కార్లు తిరుగుతున్నాడు. తెలుస్తోత్రం. మన రోడ్డు మీద నిలబడ్డప్పుడు రోజు ఒక కార్లు తిరుగుతున్నట్టు ఆయన. మరి ఈయనకి ఎన్ని కార్లు ఉన్నాయో, రోజు ఒక కారు, ఎర్ర కారు ఒకటి, పచ్చ కారు ఒకటి, తెల్ల కారు ఒకటి, ఇలాంటి ఎట్టిక కారు ఒకటి, బెంజి కారు ఒకటి, ఇలాంటి కార్లు అన్ని తిరుగుతున్నాయి. అబ్బా ఇతడు బాగా కోటేశ్వర్లే కావచ్చు అనుకోని ఇక నేను చేసుకుంటానంట. తెలుస్తోత్రం. ఆయన దగ్గర మాట్లాడాడంట, నేను చేసుకోవాలనుకుంటున్నాను అన్నట్టు. ఏముందని చూసుకుంటున్నట్టు, నువ్వు రోజు ఒక కార్లు తిరుగుతున్నావా, ఎందుకంటే తర్వాత రోజులు ఉంటారు. సరే సరే సంగతులను తెలుసుకుంటూ ఆ తర్వాత నువ్వు నన్ను చేసుకుంటే బాధపడతావేమో అన్నాడు. లేదు లేదు నేను చేసుకుంటే ఇక ఇన్ని రోజులు చూస్తున్నా, 1-2 నెలలు అవుతుంది నేను గమనిస్తున్నా, నువ్వు రోజు కారు తిరుగుతున్నాను. అసలు నన్ను తెలుసుకుంటే సుఖంగా ఉంటావు, కొంచెం కష్టంగానే ఉంటుంది, నువ్వు కోటేశ్వరాలివి, మనకు బాధ ఉంటుంది అని. లేదు లేదు ఓ పట్టుబట్టి తండ్రికి చెప్పి తనకి ఇష్టం వచ్చినట్టుగా పెళ్లి చేసిండు. దేని స్తోత్రం. పెద్ద గ్రాండ్గా చేసిండు, ఘనంగా చేసిండు. మరి కోటేశ్వరులు ఘనంగా చేస్తారా, చిన్నగా చేస్తారా? ఘనంగా చేసిండు. చక్కగా చేసి పంపినప్పుడు ఎక్కడ తీసుకుపోయింటే కార్ల షెడ్ తీసుకుపోయినట్టు. తెలుస్తోత్రం. ఏంది ఇక్కడ దిగిన ఇక్కడ కారు రిపేర్ లో ఉంది అంటున్నట. కారు రిపేర్ కాదు, నేను కారు మెకానిక్ ని, రోజు ఒక బండి ట్రైల్ చేస్తా ఉంటా, రోజు ఒక బండి వస్తుంది నా కాడికి. చెప్పండి, ఏం చూసి చేసుకుంది? కార్లు చూసి చేసుకుంది. తెలుస్తోత్రం. అసలైన సంగతి కారు మెకానిక్ సంగతి చూడండి. మరి కన్న తండ్రి మాట వినాలి, దేవుని మాట వినాలి, మోసపోవద్దు. ఇదే అమ్మ మన ఇల్లు, ఆ మూలకు ఆ షెడ్లో ఒక రూమ్లో ఉంటాం మనం మేము. అన్నీ